ఫరజ్ ద్వారా నా దాసుడు నా సమీపానికి వస్తాడు కదా, అది నాకు చాలా ఇష్టం. రాత్రంతా మేలుకొని జాగారం చేశాడు, ఉదయం ఫజర్ నమాజ్లో లేడు. అల్లాహ్కి ఇష్టం ఉండదు. నఫీల్ కాదు, ముందు ఫరజ్. ఆ తరువాత దాసుడు ఏం చేస్తాడు? ఖాళీ సమయంలో హదీస్లో ఖాళీ అని వచ్చింది. ఖాళీ అనేది అరబీ పదం, తెలుగులో మనం ఉపయోగిస్తాం. ఖాళీ సమయంలో ఇక దాసుడు ఏం చేస్తాడు? సున్నతులు చదువుతాడు, నఫిల్ చదువుతాడు, తహజ్జుద్ చదువుతాడు, ఇష్రాక్ చదువుతాడు, చాష్ట్ చదువుతాడు, ఖురాన్ పఠిస్తాడు, జికర్ చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. నఫిల్ ఆరాధనల ద్వారా ఇంకా అతను ఏం చేస్తాడంటే నా దగ్గర నా సమీపాన్ని నా ప్రేమను పొందుతూ ఉంటాడు. అలా పొందుతూ నాకు ఎంత దగ్గరైపోతాడంటే నేను అతను కన్ను అయిపోతాను, దాని ద్వారా అతను చూస్తాడు. నేను అతని చెయ్యినైపోతాను, దాని ద్వారా అతను పట్టుకుంటాడు.